భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ క్షిప్రం ధర్మాత్మా భవతి, అటువంటి వాడు అంటే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు చూసారా, ఎవరైతే అనన్యమైనటువంటి మనసుతోటి నన్ను ఆరాధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షిప్రం. క్షిప్రం అంటే ఏంటి? వెంటనే, పెద్ద ఆలస్యం లేదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఒకసారి కలిగిన తర్వాత వెంటనే ధర్మాత్మా భవతి. ఇంతకుముందేమో సాధువు అన్నారు, సాధువుగా పరిగణిస్తాను అన్నారు. అటువంటి వాడు ఏమవుతాడట? ధర్మాత్మ. ధర్మాత్మ అంటే ఏంటి? ధర్మాత్ములు ఎవరు? చాలా ధర్మాత్ములండి అంటాం. అంటే అర్థం ఏంటి? ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు, ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు, ధర్మాన్ని 10 మందికి చెప్పగలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ధర్మాత్ములు అంటాం మనం. కాబట్టి క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే అటువంటి వాడట ధర్మాత్ముడైపోతాడట. ఎందుకని? ఎలా ధర్మాత్ముడవుతాడు? భగవంతుడిని తెలుసుకుంటే ధర్మాత్ముడు ఎట్లా అవుతాడండి? ఎందుకు అవుతాడేంట్రా బాబు? భగవంతుడే ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి వాడు. అటువంటి భగవంతుడిని తెలుసుకుంటే ధర్మాత్ముడు కాక ఇంకేమవుతాడు? అటువంటి ధర్మాత్ముడు అవటమే కాకుండా శశ్వత్ శాంతిం నిగచ్చతి, వెంటనే అటువంటి వాడికి ఏం దొరుకుతుందట? శాంతిం నిగచ్చతి, శాంతి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మానసికమైనటువంటి అలజడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపశమిస్తాయి. ఎందుకని? భగవంతుడు నా లోపలే ఉన్నాడు, నన్ను చూసుకునేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు నా లోపలే, ఆ భరోసా ఇచ్చేటటువంటి వాడు ఇక్కడే ఉన్నాడు అనేటువంటి నమ్మకం కలిగిందనుకోండి, వెంటనే ఏమవుతుంది? ఒకసారి భోపాల్ నుంచి ట్రైన్లో వస్తున్నాను నేను ఇంకో కుర్రాడు, ఇద్దరం భోపాల్ నుంచి వస్తున్నాం విజయవాడకి. వస్తూ ఉంటే సిరిపూర్ కాగజ్ నగర్ దగ్గర తమిళనాడు ఎక్స్ప్రెస్ పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ సిరిపూర్ కాగజ్ నగర్ దగ్గర జరిగింది. ట్రైన్స్ లేవు, అన్ని బంద్, క్యాన్సిల్. చాలా రోజుల క్రితం. మాకు ఏం చేయాలో అర్థం కాల, డబ్బులన్నీ అయిపోయాయి జేబులు. అందరూ ఎవరికి వాళ్ళు ఏదో ఒక దవ చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి. మేము ఇంటికి రావాలి, చాలా దూరం, ఆదిలాబాద్ జిల్లా అనుకుంటా దాదాపుగా అది. అక్కడి నుంచి ఇంటికి రావాలి, విజయవాడకి రావాలి. ఎలాగా అని ఆలోచిస్తుంటే ఎప్పుడో ఏదో నాకు గుర్తొచ్చింది. ఎవడో విజయవాడ వాడు అక్కడ సిరిపూర్ కాగజ్ నగర్లో బార్ పెట్టాడండి. విజయవాడ రైల్వే క్వార్టర్స్లో ఉండేవాడు బార్ కూడా పెట్టుకున్నాడు అక్కడ అని ఎవరో రైల్వే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న రోజులు. మేము వెళ్ళాము వాడి దగ్గరికి, ఎత్తుక్కుని మొత్తానికి వెళ్ళాము. వెళ్తే బార్లో దొరికాడు వాడు. వెళ్ళి వాడితో చెప్పాము, అరే ఇట్లా ఇరుక్కుపోయాము నాయన, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మేము, ఏం చేయాలి అని. సార్ మీరు ఇంటికి వెళ్ళి ముందు మా అమ్మకి చెప్తా నేను, మా ఇంటికి వెళ్ళి ముందు మీరు భోజనం చేయండి అన్నాడు ఆయన. భోజనం చేసి వాళ్ళ అమ్మ భోజనం పెట్టింది మాకు. భోజనం చేసిన తర్వాత మేమిద్దరం ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి టికెట్ కొని మళ్ళీ చేతిలో 100 రూపాయలు పెట్టి పంపించాడు ఆయన. ఇంటికి మళ్ళా విజయవాడకి టికెట్ కొని, ఏది బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకి మొత్తం అంతా బస్ టికెట్లకు అవసరమైన డబ్బులు ఇచ్చి 100 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటికి పంపించాడు ఆయన. ఆ సమయంలో ఏంటి, ఎవరైనా ధర్మం తెలిసినటువంటి ధర్మాత్ముడు, సార్ మేము ఇంటికి వెళ్ళి పంపిస్తామండి అన్న. నువ్వు పంపించినా పంపించకపోయినా పర్వాలేదు, నువ్వు కష్టంలో ఉన్నావు, విజయవాడ ఉన్నావు, చాలు వెళ్ళిపోవడం. కాబట్టి భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి రక్షణగా, అంటే భగవంతుడు నమ్మితే కనుక భగవంతుడు నీకు రక్షణగా ఉంటాడు, ఏదో ఒక రకంగా రక్షిస్తాడండి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, నా అనుభవం జీవితంలో ఎన్నో సందర్భాల్లో
నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకున్నాడు, నిజంగానే భగవంతుడు చూసుకుంటాడు. ఇక్కడ కూడా క్షిప్రం భవతి, వెంటనే వెనువెంటనే అండి, ఆలస్యం అనేటువంటిది లేదట. ఇక్కడ ఏమన్నారు ఇంకా, శాశ్వత శాంతిని గచ్చతి, శాంతి అనేటువంటిది పొందుతారట. మే భక్త న ప్రణశ్యతి ఇది ప్రతిజానీహి, భగవంతుణ్ణి నమ్మినటువంటి భక్తుడు న ప్రతిజానీహి, పొరపాటును కూడా చెడిపోడు అని అర్జున ప్రతిజ్ఞ చెయ్యి. నమే భక్త ప్రణశ్యతి, ఇది ఒక సూత్రం అండి. మే భక్త న ప్రణశ్యతి, నన్ను నమ్మినటువంటి వాడు, నా భక్తుడైనటువంటి వాడు పొరపాటును కూడా అతను మోసపోవటం అనేటువంటిది జరగదు, అతడికి నాశనం అనేటువంటిది ఉండదు. అది నా పూర్తిగా నేను ఇస్తున్నటువంటి అభయం. కాబట్టి అర్జున ప్రతిజానీహి, నువ్వు ప్రతిజ్ఞ చేయి. ప్రతిజ్ఞ చేయటం అంటే ఏంటి, నువ్వు ఆచరించడమే కాదు, 10 మందికి చెప్పు ఈ విషయాన్ని. 10 మంది దగ్గరికి వెళ్ళి భగవంతుడిని నమ్ముకున్నటువంటి వాడు భగవంతుడు చూసుకుంటాడు అతని కష్ట నష్టాలన్నీ అన్నటువంటిది నువ్వు తెలుసుకో, అందరికీ తెలియజెప్పు దాన్ని. రేపు పొద్దున్న యుద్ధం అయిన తర్వాత నిజంగా చూడండి, అర్జునుడు కూడా ఎవరిని కోరుకున్నాడు యుద్ధంలో? కృష్ణుడి యొక్క బలాన్ని కోరుకున్నాడా, కృష్ణుడిని కోరుకున్నాడా? అది అతను ఉపయోగించినటువంటి తెలివి. ఆ ఒక్క చోట కృష్ణుడు కావాలి నాకు అన్నాడు. నీ బలం నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది కృష్ణుడు కావాలి. కృష్ణుడు కావాలనుకున్నాడు కాబట్టి కృష్ణుడు వచ్చి స్వయంగా సారథ్యం చేశాడు. ఆ సారథ్యం వల్లే వాస్తవంగా చక్కగా మొత్తం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అత్యంత క్రూషియల్ టైంలో, ఏ సందర్భంలో అయితే అర్జునుడి యొక్క మనస్సు వికలం చెందిందో, ఏ సందర్భంలో అయితే అర్జునుడు నిరుత్సాహానికి లోనయ్యాడో, ఏ సందర్భంలో అయితే అర్జునుడు తన శక్తినంతా కూడా కోల్పోయాడో, ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాడో, అటువంటి సమయంలో అతనికి జ్ఞానబోధ చేసి ఉద్ధరించి నిలబెట్టి, అతన్ని లేపి నిలబెట్టి యుద్ధం చేయించడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పకుండా వదిలేసి ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఏమై ఉండేది? పోతే పోయింది, నేను ఇంటికి పోతా అనుకున్నా, పోతే పో అని ఉంటే ఏమై ఉండేది? ఆ రోజుల్లో ఏమయ్యా, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు భయం వేస్తోంది, వీళ్ళందరినీ చంపాలా, నేను చచ్చిపోతానేమో అని భయం ఉన్నటువంటి వాడికి భగవంతుడు నీ కర్మ, నువ్వు ఇట్లా ఏడిస్తే నాకెందుకని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అధర్మం ప్రబలిపోయి ఉండేది. కానీ అటువంటి వాడిని లేపి నిలబెట్టి అతన్ని రక్షించి, నీకేం పర్వాలా, నేనున్నాను, నేను చూసుకుంటానని ధైర్యాన్ని కల్పించి ఎంత పెద్ద భగవద్గీత అనేటువంటిది బోధ చేసి యుద్ధం చేయించాడు అతనితోటి. ఏం పర్వాలేదని. కాబట్టి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడైనటువంటి వాడు పొరపాటును కూడా ఏ రోజు చెడిపోవటం అనేటువంటి జరగదండి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక శ్లోకం ఊరిని చదివి ఆపేద్దాం. శితయా ఉందా? శితహా ఉంది కదా, విసర్గ ఉంది కదా. ఒకసారి ఏదన్నా బుక్ ఒకటి నాకు ఇవ్వండి, దీంట్లో కొంచెం తప్పు ఉంది. మాంహి పార్థం పాశ్చిత్య, అది అర్థం మారిపోతుంది, చదివేటప్పుడే అర్థమైపోతుంది. తాకి యావత్తు ఉండాలి, వ్యపాశ్రిత్య ఉండాలి, తయ అని పడింది. మాం హి పార్థౌ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం మాం హి పార్థౌ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. పార్థ ఏ పాపయోనయః స్యుః అపి, అదే ఏ పాపయోనయః, పాపయోనుల్లో పుట్టినటువంటి వాళ్ళైనా సరే. పాపయోనులు అంటే ఏంటి? పాప జన్మలు ఎత్తినటువంటి వాళ్ళండి. పాప జన్మలు అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నామే, అందరితో తిట్లు తినే పంది జన్మ, అందరితో తిట్లు తినే గాడిద జన్మ, లేదా ఎక్కడో కొన్ని ఉంటే అంధకారాల్లో ఉంటాయన్నమాట. సముద్రంలో 7-8 కిలోమీటర్ల లోతుల్లో అవి ఆ ప్రాణులు జీవిస్తూ ఉంటాయి. అక్కడ కూడా అక్కడ ఎలా పుట్టాయి, అక్కడే ఎందుకు పుట్టాయి, అక్కడే ఎందుకు జీవిస్తుంటే, ఆ చీకట్లో ఆ జీవితం ఏంటి? మనమైతే వెళ్ళి చూసి వచ్చేస్తాం. మానవులు కూడా వెళ్ళలేనటువంటి చోటకి ఏ టెలిస్కోప్ లాంటిదో అక్కడ ఏదో పంపించి మొత్తానికి అక్కడ ఏముందో చూసి వచ్చేస్తారు, అంతే తప్ప అక్కడ ఎవడు జీవించడు. అక్కడ కూడా ప్రాణికోటి ఉంది. పాపయోనయః, అటువంటి చోట ఏం చేస్తున్నాయి అవి? ఎంత పాపం చేసుకుంటే అట్లాంటి చోట పుట్టాయి అవన్నీ. అటువంటివైనా అయినప్పటికీ కూడా తేపి, అటువంటి వాళ్ళు, స్త్రియః, స్త్రీలైనా సరే, వైశ్యాః, వైశ్యులైనా సరే, తదా శూద్రాః, శూద్రులైనా సరే, మాం వ్యపాశ్రిత్య, నన్ను ఆశ్రయిస్తే కనుక, భగవంతుడిని ఆశ్రయిస్తే కనుక, పరాం గతిం యాంతి, వాళ్ళు ఎటువంటి గతి పొందుతారు? వాళ్ళు పరాం గతిం, మామూలు గతి కాదండి, ఉత్తమోత్తమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి గతిని పొందుతారు. వాళ్ళు స్త్రీలా, శూద్రులా, వైశ్యుల, క్షత్రియుల, లేకపోతే పాపయోనుల్లో పుట్టినటువంటి వింత జీవుల, ఎలాంటి వాళ్ళైనా సరే, ప్రాణి అయితే చాలు, భగవంతుడి గురించి జ్ఞానం అనేటువంటిది కలిగితే చాలు, అటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? వాళ్ళు పరాం గతి, పరమమైనటువంటి గతి. కాబట్టి ఏది పరమమైనటువంటి గతి? భగవంతుడిని తెలుసుకోవటం, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందటం, భగవంతుడిలో లయమైపోవటం ఏదైతే ఉందో, నేను భగవంతుడిగా మారటం ఏదైతే ఉందో అది పరమమైనటువంటి గతి. కాబట్టి దానికోసం నేను ఎవరిగా పుట్టాలి? నేను మహాత్ముడిగా పుట్టాలా అండి? నీ వల్ల కాదు. నువ్వు ఏ జన్మ కావాలనుకుంటే ఆ జన్మ వచ్చేటటువంటి అవకాశం ఈ ప్రపంచంలో లేదు ఎవరికి కూడా. నీకు నచ్చినటువంటి జన్మ కావాలనుకుని ఈ జన్మలో చచ్చిపోతే ఆ జన్మ వస్తుందో రాదో అనేటువంటి గ్యారంటీ లేదు. ఎలాంటి జన్మన్నా రావచ్చు, ఎంత నీచమైనటువంటి జన్మైనా రావచ్చు, లేదా తర్వాత చెప్పినటువంటి కాస్త ఉత్తమ జన్మలు ఏవైతే ఉన్నాయో, స్త్రీలుగా పుట్టొచ్చు, వైశ్యులుగా పుట్టొచ్చు, శూద్రులుగా పుట్టొచ్చు, ఏ జన్మైనప్పటికీ. అంతేకాదు తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి, వీళ్ళేనేమిటయ్యా, కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇంకా పుణ్యాః బ్రాహ్మణాః తదా భక్తాః రాజర్షయః పునః కిం. ఇంక వీళ్ళ గురించి నేను చెప్పాలా? ఇంతమంది గురించి ఒక్కొక్కరి గురించి చెప్పడం ఎందుకయ్యా? వైశ్యుల, శూద్రుల, క్షత్రియుల, బ్రాహ్మణుల, ఇన్ని కులాల గురించి, పురుషుల, స్త్రీల, ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? అందరూ, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ, ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అనిత్యం అసుఖం ఇమం లోకం ప్రాప్య మాం భజస్వ. వస్తే వచ్చావులే. ఈ లోకం యొక్క లక్షణం ఏంటో తెలుసా? అనిత్యం అసుఖం. ఈ లోకం యొక్క లక్షణం అనిత్యం. ఇది నిత్యం కాదు, ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఇది ఏదో ఒక రోజున ఈ ప్రపంచము, ప్రపంచంతో పాటు నువ్వు కూడా మొత్తం భగవంతుల్లో లయమైపోవాల్సిందే. అనిత్యం. పోనీ ఈ ప్రపంచం పుట్టిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ఏమన్నా శాశ్వతమా? ఏది కాదు.
ఇక్కడుండే మనుషులు కాదు, ఇక్కడుండే వస్తువులు కాదు, ఇక్కడుండే పరిస్థితులు కాదు, ఏది శాశ్వతం కాదు. ఇక్కడ అంతా అనిత్యం, అనిత్యం, అనిత్యం. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి లోకంలో పుడితే పుట్టావు పో, ఏం పర్వాలా. పుట్టిన తర్వాత నువ్వు చేయాల్సిందేంటి? ఒకటి గుర్తుపెట్టుకో, భజస్వ మాం భజస్వ. పుట్టినందుకు గాను, మానవ జన్మ వచ్చినందుకు గాను ఎవరిని తెలుసుకోవాలి నువ్వు? నన్ను తెలుసుకో, నన్ను భజస్వ, నన్ను శరణు వేడు, నా శరణాగతిని పొందు, భగవంతుడి యొక్క శరణాగతిని పొందు. మనం ఏం చేస్తామంటేనండి, మనకి ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ప్రపంచంలో అందరికీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయ్యో నా కష్టాలు వచ్చేసాయండో అది. ఒకటి మాత్రం చేయం, ఏంటి? భగవంతుడి దగ్గర పరిపూర్ణమైనటువంటి శరణాగతితోటి వీళ్ళందరూ సహాయం చెయ్యకపోతే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం. వీళ్ళందరికీ చెప్పుకుంటాం, చెప్పుకుని వీళ్ళెవ్వరూ ఏం చేయనటువంటి సమయంలో అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాం. చూద్దాం, ఎన్ని కూడా ట్రైల్ వేద్దాం. ఆయన అడిగాం, వాడు ఏం చేయలే, వీడిని అడిగాం, వీడేం చేయలే, వాళ్ళని కూడా కలిసామండి, ఏం చేయలేదండి. ఏం చేయనప్పుడు ఏం చేస్తాం? దీనికే ఒక పేరు పెట్టారు మన వాళ్ళు పాతకాలంలో, గుర్తుందా? చెప్పామనుకోండి, అడిగి అది చేశాను రా అవ్వలేదు, ఇది చేశాను రా అవ్వలేదు, ఏంటో రా అట్లా చేసిన, ఏం చేయాలి రా అర్థం కాదు. ఒకటే అనేవాళ్ళు పోరగాలు, తూర్పు తిరిగి దండం పెట్టనేవాళ్ళు. తూర్పు తిరిగి దండం పెట్టరా అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? నువ్వు తూర్పు వైపు తిరుగు, భగవంతుడు పదమూడు వైపు తిరిగి ఉంటాడు, చూసి ఆయన చూసి నమస్కారం పెట్టు తూర్పు తిరిగి. లేదా సూర్య భగవానుడు ఉన్నాడు, ప్రత్యక్ష దైవం, ఆయనకి ఎదురుగుండా కనిపిస్తాడు, దండం పెట్టు, తూర్పు తిరిగి దండం పెట్టు. నిజంగా చెప్తానండి, ధైర్యం ఉంటే తూర్పు తిరిగి దండం పెట్టండి, ఆయన చూసుకుంటాడు. భగవంతుడు తూర్పు దిక్కులో ఉన్నాడు, పడమటి దిక్కులో ఉన్నాడు, అన్ని దిక్కుల్లో ఉన్నాడు. ఆయన తూర్పు తిరిగి నిజంగా భగవంతుడా నువ్వే నాకు శరణని చెప్పి నమస్కారం పెట్టండి, నేను చూసుకుంటా అంతా. ఇమం భజస్వ ప్రాప్య, వస్తే వచ్చింది అనిత్యమైనటువంటి లోకం, డోంట్ వర్రీ, నేనున్నా నీకు రక్షించడానికి అని చెప్తూ చివరి శ్లోకం చెప్తున్నారు చూడండి. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఏం చేస్తావు చెప్పారు. మన్బన, మనస్సు నాయందే సమర్పించు. మద్భక్త, నా భక్తుడుగా మారిపో. మద్యాజీ, నన్నే ఆరాధించు. భవ మాం నమస్కురు, మద్యాజీ భవ, నా భక్తుడు అయ్యి మాం నమస్కురు, నాకు నమస్కారం చేయి. ఏవం ఆత్మానం యుక్త్వ, ఈ విధంగా ఆత్మ అంటే నీ మనస్సుని యుక్త్వ నియమించి, మత్పరాయణ మాం ఏవ యేష్యసి. మత్పరాయణ, భగవంతుణ్ణే ఉత్తమంగా ఎవరైతే నమస్కారం చేస్తారో అటువంటి వాడు ఏమవుతాడట, మాం ఏవ యేష్యసి, నన్నే చేరుకుంటాడు. కాబట్టి ఎవరికి నమస్కారం పెట్టాలి? నువ్వు ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా రోజు భగవంతుడికి ఒకసారి నమస్కారం పెట్టుకో. భగవంతుడిని శరణు వేడు, భగవంతుడిని ఆరాధించు, నీ కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పించు. సమర్పించినందువల్ల ఏం చేస్తాడు? మొత్తం అంతా కూడా నేను చూసుకుంటా. మత్పరాయణ, నన్నే ఉన్నతంగా శ్రేష్టమైనటువంటి వాడిగా ఎంచుకో. కాబట్టి ప్రాపంచికమైనటువంటి సుఖాలన్నీ కూడా వద్దు అని నేను చెప్పట్లా, ప్రాపంచికమైనటువంటి ఈ భోగభాగ్యాలు వద్దని చెప్పట్లా, వాటిల్లో ఉండు. ఇది అనిత్యం అసుఖమైనటువంటిదే. నువ్వు ఉంచుకుందామన్నా అవి నీతో పాటు ఉండేవి కావు. ఎందుకో తెలుసా? నువ్వే ఉండవు కాబట్టి.
నీ బతుకే ఉండదు ఇక్కడ. నువ్వే ఓ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతావు, తర్వాత వెళ్ళిపోతావు. నువ్వే అనిత్యం. కాబట్టి ఈ ప్రపంచం ఏదో నిత్యం అని అనుకుంటావేమో, అది నిత్యం కాదు, నువ్వు నిత్యం కాదు. పుడితే పుట్టావు, పుట్టినందుకు గాను నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఏంటి అవకాశమో తెలుసా? నా వైపు తిరిగి చూడు, నన్ను భగవంతుడిగా ఆరాధించు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? మాటి మాటికి ఎవరిని అంటున్నాడు? మాం మాం మాం, నన్ను 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 అంటే ఏంటి సార్? శ్రీకృష్ణ పరమాత్మ తప్ప ఇంకెవరు లేరా? దేవతలు ఎవరు దేవుళ్ళు కారా? నన్ను ఆరాధించు నన్ను ఆరాధించు నన్ను ఆరాధించు అంటే ఎంతసేపు ఆయన నేను ఆరాధించాలి? మా రాముడేమవుతాడు? మరి మా శివుడేమైపోతాడు? మరి వీళ్ళందరూ ఏమైపోవాలి? మరి వీళ్ళందరినీ నమస్కారం చేయమని చెప్పట్లేదు ఏంటి ఈయన? ఎంతసేపు నాకు నమస్కారం పెట్టు, నాకు నమస్కారం పెట్టు, నన్నే కొలుచు, నన్నే అంతే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మాం అని చెప్తున్న ప్రతిసారి మనం గుర్తించాల్సింది ఏంటంటేనండి, ఆయన శ్రీకృష్ణుడిగా చెప్పట్లేదు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మగా చెప్పట్లేదు. తన యొక్క స్వస్వరూపంతో అనుసంధానం చెంది తన యొక్క పరమాత్మ లక్షణంలోంచి చెప్తున్నటువంటి మాట అది. నన్ను ఆరాధించు అంటే నా పరమాత్మ తత్వాన్ని నువ్వు ఆరాధించు అని చెప్పటం, అంతే తప్ప నన్ను కృష్ణుడిగా ఆరాధించడం కాదు అక్కడ. కాబట్టి పరమాత్మగా నువ్వు శివుణ్ణి తీసుకున్నావు అనుకో, శివుడి ఇష్టదైవం అయినప్పుడు శివుణ్ణి పరమాత్మగా ఆరాధించు, తప్పే ఉంది దాంట్లో. రాముడు నీ ఇష్టదైవం అయినప్పుడు రాముడిని పరమాత్మగా స్వీకరించి రాముడిని ఆరాధించు, తప్పే ఉంది దాంట్లో. కాబట్టి నీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని పరమాత్మగా, లేదండి నా గురువు అంటే ఇష్టం అండి, ఆరాధించు. నా గురువే నాకు ఉన్నతమైనటువంటి లక్ష్యం అండి, ఆరాధించు, తప్పులేదు. గురువు ఉపాసన చేయి, గురు పూజ చేయి, గురువులో కూడా పరమాత్మను చూడటం నేర్చుకో. అలా చేసినప్పుడు ఏమవుతుంది? మధ్యాజీ మాం నమస్కురు. ఒకటి భగవంతుడిని ఆరాధించడం అంతా చేస్తే చివరికి ఏమవుతారట? మామేవ ఏష్యసి. చివరికి ఎవరిని చేరుకుంటారు వాళ్ళు? భగవంతుని చేరుకుంటారు. అనిత్యమ సుఖం లోకం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భగవంతుని చేరుకోవడానికి అనిత్యమైనటువంటిదైనా అసుఖమైనటువంటిదైనా ఈ లోకం తప్ప వేరే గతి లేదు మనకి. ఈ లోకాన్నే వినియోగించుకోవాలి. ఈ లోకం తప్ప వేరే లోకం లేదండి. మానవ జన్మ తప్ప వేరే జన్మ లేదు మనకి. ఇప్పుడు తామర పువ్వు ఉంటుంది. తామర పువ్వు ఎక్కడ పూస్తుందండి? బురదలో కదా. బురదలో పంకజం అంటారు. పంకం అంటే ఏంటి? బురద. పంకజం దాంట్లోంచి పుట్టినటువంటిది. కానీ బురదలో పూసినటువంటి తామర పువ్వు ఎలా ఉంటుంది? దాని రంగు ఎంత బాగుంటుంది చూడటానికి, దాని వాసన ఎంత బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దాని యొక్క మొదలు చూడండి, ఎక్కడ ఉంటుంది? అది బురదలో ఉంటుంది. ఆ దుంప బురదలో ఉంటుంది, పైకి మాత్రం చక్కగా అందంగా వికసిస్తూ ఉంటుంది. అందమైనటువంటి రూపం, అందమైనటువంటి ఆకారం, అందమైనటువంటి రంగు, అందమైనటువంటి అద్భుతమైనటువంటి సువాసన అన్నీ కలిగి ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి మనం భగవంతుడి దగ్గర పెడతాం కదా. కానీ ఎక్కడ పూసింది అది? మనం కూడా అండి, ఈ ప్రపంచం కంపు కొట్టేటటువంటి బురద ఇది. కానీ ఈ బురదలోనే మనం తామర పువ్వులాగా ఎదగాలి. ఈ తామర పువ్వులాగా ఎదిగినటువంటి తామర పువ్వులే స్వామి చిన్మయానందుల వారు, ఈ తామర పువ్వులే రామకృష్ణ పరమహంస, ఈ తామర పువ్వే రమణ మహర్షి. వీళ్ళందరూ ఇలా ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండి ఇక్కడ సాధన చేసి ఇక్కడి నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళంతా. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని మనం వినియోగించుకోవాలి తప్ప ద్వేషించడానికి వీల్లేదండి. ఇది ఈ ప్రపంచం నీకు సహకరించడానికి, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఉపయోగించుకోవటం నేర్చుకో. ఇక్కడ ఉన్నటువంటిదంతా చూడడానికి, భగవంతుడిని చూడడానికి అవకాశం కల్పించారు నీకు. చూడు ఇక్కడ ఉన్నటువంటి భగవతత్వాన్ని. ఆయన విప్రో చైర్మన్ గారు, ఆయన అజిం ప్రేమ్జీ అని ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు ఆయన కొన్ని మెయిల్స్ పెడుతుంటారు అన్నమాట. మాకేవో మేనేజ్మెంట్లో వాటిల్లో కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఆయన ఒక మంచి స్టోరీ, మనందరికీ తెలిసిన స్టోరీనే ఇది, ఒకసారి పంపించారన్నమాట. ఏంటంటే ఒక గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర ఒక గాడిద ఉంది.
అది అతనికి సహాయం చేస్తూ ఉండేది, చాలా కాలం సహాయం చేసింది. అది బాగా ముసలిది అయిపోయింది, కాకపోతే ఇంకొక పని చేయలేనటువంటి స్థితి వచ్చింది. ఇంక దానికి పెద్దగా పని చెప్పట్లా అది, ఎందుకంటే పని చేయలేకపోతుంది. అది పొరపాటున ఏమైందంటే అతని పొలంలోనే ఒకరోజు ఒక బావి ఉంటే బావిలో పడిపోయింది. అది బావిలో పడిపోయింది, ఆ లోపల నుంచి అరుస్తోంది. పైకి తీయాలంటే అతను ఆలోచించాడనమాట రైతు, ఏంటంటే ఏం ముసలిది అయిపోయింది, దాంతో మనకేం పెద్ద పని ఉంది, నేను కూడా ఎంతో కాలంగా అనుకుంటున్నాను ఈ బావి మూసేద్దామని, కాబట్టి మట్టి తీసుకొచ్చి పోసేద్దాం, దాంట్లోనే అది పడి చచ్చిపోతుంది, పోతే పోతుంది ముసలిగాడి, దాంతో మనకేం పని ఉంది అనుకున్నాడు ఆయన. అనుకొని ఆ మట్టి ఎడ్ల బండ్లతో తీసుకొస్తున్నాడు, ఆ మట్టి ఇక్కడి నుంచి తీసుకొచ్చి పోస్తున్నాడు. దాంట్లో పోస్తూ ఉంటే ఆ మట్టి పైనుంచి ఆయన పోస్తున్నాడు. ఈ గాడిద ఏం చేస్తుందో తెలుసా, పోసిన మట్టి మీద ఎక్కటం మొదలుపెట్టింది. అది ప్రతిసారి ఆయన మట్టి పోస్తున్నాడు, ఆ మట్టి మీద ఎక్కి నిలబడుతుంది. ఇది మళ్ళా ఇంకో బండి తెస్తాడు, పోస్తాడు, మళ్ళా దాని మీద ఎక్కి నిలబడుతుంది. బావి పైకి ఎక్కలేదేమో, లోపల ఉండే మట్టి మీదకి ఎక్కచ్చు కదండి నెమ్మదిగా. అది ప్రతిసారి ఎక్కుతోంది, చివరికి ఆ బావి నిండిపోయింది, అది కూడా పైకి వచ్చేసింది. మనం అంతే, ఈ ప్రపంచంలో అనిత్యం అసుఖం, ఈ ప్రపంచం ఉండే 2 లక్షణాలు చెప్పారు, ఇది అనిత్యం, ఇది అసుఖం. థ్యాంక్ యూ, పర్మనెంట్గా ఈ దరిద్రం లోకంలో ఉంచకుండా చేశారు. దాన్ని ఉపయోగించుకుందాం, ఉన్నంతలో ఉపయోగించేసుకుందాం. ఏం చేయాలి, ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచంలోంచే బయటపడగలగాలి మనం. ఈ ప్రపంచాన్ని వినియోగించుకొని ఈ ప్రపంచంలోనే ఉండి ఈ ప్రపంచంలోంచి బయటపడిపోవాలి. తామర పువ్వులాగా చూడండి, ఆ తామర పువ్వుకి తెలిసింది చూడండి, ఆ బురదలో కూడా దానికి కావలసినటువంటి వాసనని ఎట్లా స్వీకరించాలో. అసలు ఆ బురదకి తామర పువ్వుకి ఎక్కడన్నా ఇది ఉందా అండి, కంపారిజన్ ఉంటుందా? ఎక్కడ కంపారిజన్ ఉండదు. చూడండి, అది ఎంత దుర్భరంగా ఉంటుంది చూడటానికి ఆ బురద, కానీ తామర పువ్వు ఎంత అందంగా ఉంటుంది. బురద ఎంత దుర్వాసన వస్తూ ఉంటుంది, తామర పువ్వు వాసన ఎంత బాగుంటుంది. బురద ఎంత దరిద్రంగా ఉంటుంది చూడడానికి, తామర పువ్వు రూపం ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి ఆ బురదలో తనకు కావలసినటువంటిది ఏదో అది తీసుకుంది, అందంగా వికసించింది. మనము అంతే, అనిత్యమ సుఖం లోకం. అర్జునుడికి చెప్తున్నటువంటిది ఇదే, అనిత్యమైంది అసుఖమైనటువంటిది ఈ లోకం అయినప్పటికీ కూడా నువ్వు దీన్ని స్వీకరించి దీంట్లోంచి ఎదగడానికి నువ్వు ప్రయత్నించి, అప్పుడు భగవంతుడి దగ్గరికి చేరుకుంటావు, మధ్యాజీ నన్ను చేరుకుంటావు. కాబట్టి భగవతత్వం అనేటువంటిది అంతటా ఉందండి, అన్ని చోట్ల ఉంది. దాన్ని స్వీకరించటం, దాన్ని అనుభవించటం అనేటువంటిది మన చేతుల్లో ఉంది. మనం చేసే ప్రయత్నంలో లోపం ఉండకూడదు ఎప్పుడు కూడా చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగించారు. మనం కూడా ఇవాళ ధ్యానం లేకుండా ఇక్కడితోటి ముగిద్దాం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః. అథ దశమోऽధ్యాయః. విభూతియోగః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. రేపు చూద్దాం.